నష్టం కింద ఎకరాకు 10,000 రూపాయలు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం సీఎం రేవంత్. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం. పాడి పశువులు చనిపోతే 50,000. మున్నేరు వరద బాధితులకు తక్షణ సాయం కింద 10,000 రూపాయలు. ఎన్డీఆర్ఎఫ్ తరహాలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు. వరద టైంలో బురద రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ కు హితవు. సీఎంఆర్ఎఫ్ కు విరాళాలు ఇవ్వాలని దాతలకు రిక్వెస్ట్ అంటూ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు సీఎంఆర్ఎఫ్ కు విరాళాలు ఇవ్వాలని. నేను కూడా ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీని కాబట్టి ప్రజలారా, నాకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జీతం ఇస్తూ ఉంది. నా ఒక నెల జీతం 2,75,000 రూపాయలు నాకు ఇతర అలవెన్స్లతో కలిపి వస్తూ ఉన్నాయి. నా ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ మేరకు సహాయ నిధి కోసం, ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఒక నెల జీతాన్ని మార్నింగ్ న్యూస్లో ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నా. ఒక నిమిషంలో ఇస్తా. ఒక నిమిషం మీరు కంటిన్యూ. ఇక ఖమ్మం సూర్యాపేట వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. వర్షాలు వరదలతో దెబ్బతిన్న ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టం కింద ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇక ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ఇందిరమ్మ స్కీమ్ కింద ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. వర్షాలు వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు గతంలో ఉన్న 4 లక్షల రూపాయల పరిహారాన్ని 5 లక్షల వరకు పెంచుతున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. అయితే ఇక్కడ వరద టైంలో బురద రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ అంటా ఉన్నాడు. తర్వాత కూడా ఏంటంటే సీఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళు విరాళాలు అందించండి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే వరద బాధిత ప్రాంతాలు ఉంటాయో వాళ్ళవన్నీ కూడా మునిగిపోయి పూర్తిగా నష్టపోయి ఉన్నారు, జీవితాలనే కోల్పోయినారు. కాబట్టి వాళ్ళకు సహాయం అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. ఇక నష్టం 5,000 కోట్లు, వెంటనే 2,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, జాతీయ విపత్తుగా ప్రకటించండి. ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసిండు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం ఎమ్మెల్సీగా నా ఒక నెల వేతనాన్ని, జీతాన్ని, ఇతర అలవెన్స్లను కూడా, వాస్తవానికి జీతం 20-25,000 ఉంటుంది. సో అలవెన్సులు అవన్నీ కలిపి 2,75,000 రూపాయలు వస్తాయి. ఈ 2,75,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఈ వరద బాధితులకు కాస్తో కూస్తో అండగా ఉండేందుకు చేస్తున్నటువంటి సహాయం. ముఖ్యమంత్రి సహాయ నిధికి 2,75,000 రూపాయలు నా ఒక్క నెల జీతాన్ని అందిస్తా ఉన్నా. ఎందుకంటే ఖమ్మంలో వాళ్ళ కష్టాలు చూసినా, వరంగల్లో బాధితుల కష్టాలు చూసినాం, ఇటు కోదాడ, సూర్యాపేటలో కూడా వాళ్ళందరి కష్టాలు చూసినాం. కాబట్టి దాదాపు 2,70,000 ఇక్కడ సీఎంఆర్ఎఫ్ అని రాయాలా, ఇది చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. ఓకే రైట్. ఇది 2,75,000 రూపాయలు నా వంతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ నిధికి అందజేస్తా ఉన్నా. సో ఇది కాదు చేయాల్సినటువంటి అంశం, అయితే వాస్తవానికి ఇది సరిపోయేటువంటి అంశం కాదు. కానీ నాకు ఈ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నేను జీతం తీసుకొని ఉండడం, లేకపోతే నేను నా కుటుంబం ఉంటే చాలు అనుకోవడం కూడా దుర్మార్గం. కాబట్టి నా ఒక్క నెల జీతాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తా ఉన్నా. సో ఇట్లా కూడా ముందుకు రావాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో సీఎంఆర్ఎఫ్ అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి దయచేసి మీకు తోచిన సహాయం చేయండి. సో ప్రభుత్వం కూడా అకౌంట్ వివరాలు ఆ తర్వాత ఎట్లా చేయొచ్చు అనేది పెడితే కనుక వెల్లడిస్తే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ అలజడి ఏదైతే ఉందో దీంట్లో కొంత ప్రజలు కూడా పార్టిసిపేట్ అయినట్టుంటారు. లైక్ చేయండి,